తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఒక జీవోని తీసుకొచ్చింది. జీవో నెంబర్ 7. ఈ జీవో నెంబర్ 7 విద్యార్థులకు ఉపయోగపడుతుందా లేదా, అసలు ప్రభుత్వం ఏం చెప్తుంది, అసలు విద్యార్థులకు ఉన్నటువంటి సమస్య ఏంటి, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి కాలేజీ బకాయిలు ఉన్నాయో ఈ బకాయిల్ని చెల్లించకుండా ఇటు జీవో నెంబర్ 7 అని తీసుకొచ్చి విద్యార్థుల్ని మళ్ళీ ఏదైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి చదువుకు దూరం చేస్తున్నారు అని చెప్పి కొంతమంది మేధావులకు సంబంధించినటువంటి ఒక అనుమానం. అయితే నిజంగానే మరి ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వం మేము జీవో నెంబర్ 7 తీసుకొచ్చాం, డైరెక్ట్ మేము ఏదైతే వాళ్ళ కాలేజ్ ఫీ ఉంటుందో లేదా కాలేజీకి మేము ఏదైతే రియంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్తామో అది డైరెక్ట్ మేము స్టూడెంట్ అకౌంట్లో వేస్తాము, స్టూడెంట్ అక్కడి నుంచి కాలేజీకి కట్టుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది. దీని వెనకున్న అనుమానాలు ఏంటి, స్టూడెంట్స్ ఏమంటున్నారు లేదా ప్రభుత్వం ఏమంటుంది? ఒకసారి దానికి సంబంధించిన ఆర్టికల్ ఒకటి వచ్చింది, దాన్ని చదివే ప్రయత్నం నేను చేస్తాను. అది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ర్యాంకర్లు ఫీజు కట్టాల్సిందే, ఉన్నత విద్యకు పేదలను దూరం చేసే కుట్ర. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ఆర్టికల్ ఎలా చెప్తుందని అంటే ర్యాంకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫీజు కట్టుకోవాలి. సో పేద విద్యార్థులు, ఉన్నత విద్య కోసం పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని విద్యను దూరం చేసే కుట్ర చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అనేది వాళ్ళ వాదన. ఇక నుంచి ప్రభుత్వ కాలేజీలకు తప్పదు, జీవో నెంబర్ 7 ఫీజు రియంబర్స్మెంట్ నిర్వీర్యం. ఇప్పటికే ఫీజులు భారంగా పెంచిన ప్రభుత్వం విద్యార్థి ఖాతాల్లో నగదు వేస్తే దుర్వినియోగం తప్పదని వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి వాదనలు. అంతిమంగా పథకం నుంచి తప్పుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందన్న విమర్శలు. సో బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, వీళ్ళు ఏదో ఒకటి చేసి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం ఏదైతే ఉందో దీని నుంచి మనం తప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతానికి కొన్ని గణాంకాల ప్రకారంగా, కొంతమంది చెప్తున్నటువంటి గణాంకాల ప్రకారంగా ఇక్కడ ఉన్న అంశం ఏంటి అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, సుమారుగా 6,000 నుంచి 8,000 కోట్లు బకాయిలు ఉన్నాయని, అంటే కాలేజీలు కట్టాల్సిన ఫీజులు ఉన్నాయి. మరి కాలేజీలు ఎన్ని ఉన్నాయి అని అంటే ఓన్లీ ప్రైవేట్ కాలేజీలే సుమారుగా 2,400 చిల్లర ఉన్నాయి. ఇవి కూడా ఏంటి, రిజిస్టర్డ్ కాలేజ్. ఒకే రిజిస్ట్రేషన్ తోటి మల్టిపుల్ కాలేజీలు నడిపిన మేధావులు మన దగ్గర చాలామంది ఉన్నారు. అలాంటి విద్యా సంస్థలు కూడా చాలా ఉన్నాయి. ఒకే పర్మిషన్ ఉంటుంది, వాళ్ళకి ఏమంటే ఒక 100 బ్రాంచ్లు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇవన్నీ కౌంట్ చేసుకుంటే ప్రతి ఏటా ఎన్ని లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. సో వీళ్ళందరిలో ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమందికి చెల్లించాలి? సో ఇప్పుడు 6,000 నుంచి సుమారుగా 8,000 కోట్లు బకాయి ఉన్నదంటే ఇప్పుడు డైరెక్ట్గా ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం డీబీటీ అని చెప్పి ఈ జీవో నెంబర్ 7లో యాడ్ చేసింది. ఈ డీబీటీ అంటే ఏంది, డైరెక్ట్గా మేము స్టూడెంట్లు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ ఖాతాలోనే మేము ఈ అమౌంట్ని జమ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. సరే ఒకసారి దాని గురించి మళ్ళీ చూస్తే 10,000 లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ఏ కాలేజీలో సీటు వచ్చినా పూర్తి ఫీజును రియంబర్స్మెంట్ పథకం కింద ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తుంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీ సర్కారు కాలేజీల్లో విద్యాభ్యాసం పూర్తయిన విద్యార్థులు ఇంజనీరింగ్తో సహా అన్ని ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులను పూర్తిగా సర్కారే చెల్లించింది. అంటే ఇప్పటి వరకు సర్కారు బడుల్లో కానీ ఏ ప్రభుత్వంతో టైఅప్ అయినటువంటి ప్రైవేట్ కాలేజీలకు కానీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇప్పటి వరకు ప్రభుత్వమే కంప్లీట్గా పే చేసుకుంటూ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, విద్యార్థికి చదువుకోవడం అనేది ఏ టెన్షన్ లేకుండా జరుగుతుందన్నమాట. ఎందుకు అని అంటే ఫీజు ఒత్తిడి లేదు. సో విద్యార్థి కంప్లీట్గా స్టడీ మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈ పేద విద్యార్థులు, పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఒక ఆస్కారం దొరుకుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 7 ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ పథకం రూపురేఖలే పూర్తిగా మారనున్నాయి. సో ఈ జీవో నెంబర్ 7 ద్వారా పూర్తిగా రూపురేఖలే మారతాయని చెప్పి నమస్తే తెలంగాణ పత్రికకు సంబంధించిన వాదన. డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిని విద్యార్థుల ఖాతాల్లో నగదు జమ చేయాలని నిర్ణయించడమే ఇక నుంచి ర్యాంకర్లకు, ఇతర పేద వర్గాలకు విద్యార్థుల ఫీజులు కట్టే పరిస్థితి ఉండబోదు అన్నట్టుగా వీళ్ళు అలాంటి టోన్ మీనింగ్ వచ్చేలా వీళ్ళు ఇక్కడ ఫినిష్ చేశారు. పేజ్ నెంబర్ 2లో చూద్దామన్నారు. సరే ఇక్కడ ఉన్న దాంట్లో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే మనకున్న పరిమితి లేదా మనకున్న జ్ఞానాన్ని బట్టి ఒక క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ర్యాంకర్లకు ఫీజు కట్టాల్సిందే. సో ర్యాంకర్లు ఇంకా ఫీజులు కట్టాల్సిందే అని అంటే వాళ్ళ డబ్బులతోటి ఫీజులు కట్టుకోవాలనేది చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ నేను 2-3 విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు విద్యార్థి సంఘాలు ఏదైతే జూనియర్ కాలేజీలు అంటే ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయో వీళ్ళకి అనుమతులు ఉన్నా అనుమతులు లేకపోయినా ఈ విద్యార్థి సంఘాలు కూడా కొన్ని సందర్భాలు ఎలా తయారయ్యాయంటే సమ్మర్ క్లాసులు ఎందుకు పెడుతున్నారు, సమ్మర్ క్లాసుల్ని బంద్ చేయండి, సో సమ్మర్ క్లాసులు పెట్టొద్దు,
విద్యార్థులకు సంబంధించి మీరు సపోర్టింగ్గా నిలబడాలి. విద్యార్థులు 1 ఇయర్ పాటు అంటే సుమారుగా 9 నెలల పాటు వాళ్ళు అదే పనిగా చదువుకుంటూ చాలా స్ట్రెస్లో ఉంటారు కాబట్టి కాస్త రిలీఫ్ కోసం ఈ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి అనేది ఒక వాదనగా తీసుకెళ్తూ కాలేజీల మీద ఒత్తిడి తీసుకురావడాలు, వీళ్ళు ధర్నాలు చేయడాలు ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చున్నటువంటి ఈ జీవో నెంబర్ 7 గురించి మాట్లాడడానికి నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ విద్యార్థి సంఘం కూడా బయటికి రాలేదు. సో దీని ద్వారా జరిగే ప్రాబ్లం ఏముంటుంది, లేదా ఈ జీవో నెంబర్ 7 ద్వారా విద్యార్థులకు ఎలా అన్యాయం జరుగుతుంది అనేదాన్ని నేను ఒక షార్ట్గా అంటే ఒక చిన్నగా చెప్పే ప్రయత్నం ఒకటి చేస్తాను. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోపణలు అనుకోండి లేదా ఫ్యాక్ట్ అనుకోండి 6,000 నుంచి 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఒక పక్క అన్ని కోట్లు బకాయిలు ఉన్నప్పుడు ఇప్పుడు మేము డైరెక్ట్గా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే పథకం ద్వారా అంటే అనే జీవో ద్వారా మేము డైరెక్ట్గా స్టూడెంట్ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉంది. ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ బకాయిలు చెల్లించి డైరెక్ట్గా కాలేజీకి ఇవ్వచ్చు కదా, స్టూడెంట్కి ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎగ్జాంపుల్గా ఇప్పుడు రన్నింగ్ ఇయర్ ఏదైతే ఉందో రన్నింగ్ ఇయర్లో కాలేజ్ వాళ్ళకి డైరెక్ట్గా వీళ్ళు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారు అనుకుందాం. సో స్టూడెంట్స్కే ఇబ్బంది రాదు, బకాయిని కొంచెం ఫార్వర్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బకాయి ఉంది కాబట్టి రన్నింగ్ స్టూడెంట్లు ఇబ్బంది పెట్టకుండా కొద్దిగా రిలీజ్ చేసినప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. లేదనుకో కాలేజ్ మేనేజ్మెంట్ కంప్లీట్గా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోతుంది. సో అలాంటి పరిస్థితిలో విద్యార్థులకు ఉచిత విద్య అంటే అది ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎలా చదువు చెప్పగలరు? సో ఇది కాలేజ్ సైడ్ ఉన్నటువంటి వాదన. మరి విద్యార్థి సైడ్ ఉన్నటువంటి వాదన ఎలాంటిది అంటే విద్యార్థికి ఆన్ టైం అంటే ఇప్పుడు కంప్లీట్గా ఫీజు ఈ జీవో నెంబర్ 7 ద్వారా ఏం చెప్తున్నారంటే డైరెక్ట్గా కాలేజీకి స్టూడెంటే ఫీజు పే చేసుకోవాలి. ఏ కాలేజీకి కానీ ఏ స్కూల్కి కానీ ఎవ్రీ మంత్ లేదా క్వార్టర్లీ ఫీజులు కట్టే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ముందే 60% ఫీజుని అంటే ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకుంటారో అడ్మిషన్ టైంలోనే 60% ఫీజుని పే చేయాలి అని చెప్పి బలవంతంగా ఫీజుని వసూలు చేస్తున్న పరిస్థితి కాలేజీల దగ్గర ఉంది. సో ఇప్పుడు స్టూడెంట్కి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, అకౌంట్లో పడలేదు, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్ ఎక్కడి నుంచి ఈ డబ్బులు తెచ్చి కడతారు? సరే పేద మధ్యతరగతి స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ ఫీజులు కట్టడానికి గల డబ్బులు ఎక్కడి నుంచి అంటే వీళ్ళు అప్పు చేసి కట్టాలా లేదా వీళ్ళు వేరే దారి ఏమైనా ఉందా? గవర్నమెంట్ ఆన్ టైంలో ఫీజు వేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఎందుకంటే కరెక్ట్గా టైంకి వేయగల పరిస్థితి ఉంటే ఈ బకాయిలు క్లియర్ చేసేది కదా. ఇప్పుడు ఈ 6,000 కోట్లు లేదా వాట్ ఎవర్ ఇట్ ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను అయితే క్లియర్ చేసేది కదా. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చి సుమారుగా 2.5 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి. సో ఈ 2.5 సంవత్సరాలు అంటే సుమారుగా ఇది ఒక 3-4 సంవత్సరాల నుంచి ఈ బకాయిలు ఉండొచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్టూడెంట్కి డైరెక్ట్గా డబ్బులు వేస్తామనే ఏదైతే జీవోని తీసుకొచ్చారో ఇది కానీ కరెక్ట్గా అమలు జరగకపోతే స్టూడెంట్ భవిష్యత్తు ఏంటి? సో ఫీజు కట్టలేని పరిస్థితిలో ఒక స్టూడెంట్ ఉంటాడు, బట్ తను మెరిట్ స్టూడెంట్ అయి ఉంటాడు, కానీ ఫైనాన్షియల్గా వీక్ ఉండొచ్చు, బాగా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన స్టూడెంట్ అయి ఉండొచ్చు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అలాంటి స్టూడెంట్ ఫీజుని ఎలా భర్తీ చేస్తాడు, ఫీజుని ఎలా కడతాడు? ఫీజు కట్టకపోతే కాలేజీ వాళ్ళు కాలేజీకి రానివ్వరు, ఫీజు ఆన్ టైంకి గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు, ఏ ఇతర కారణాల వల్ల అయినా అయ్యి ఉండొచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో స్టూడెంట్ విద్యకి ఎవరు సమాధానం చెప్తారు? సో ఇది స్టూడెంట్ సైడ్ నుండి వస్తున్నటువంటి ఒక వాదన. మరి ఇప్పుడు విద్యార్థి సంఘాలు ఏం చేయబోతున్నాయి? రానున్న రోజుల్లో ఏదైతే జీవో నెంబర్ 7 ఉందో ఈ 7 పై విద్యార్థి సంఘాలు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాయి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఏం చెప్పబోతున్నారు, మీరేమనుకుంటున్నారు? సో నేను చెప్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో స్టూడెంట్కి ఈ జీవో నెంబర్ 7 అనేది ఒక విధంగా భారంగానే మిగులుతుంది. మధ్యతరగతి పేద స్టూడెంట్లు చదువుకు దూరం అవ్వడానికి కాస్త అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది ఇది. ఎందుకంటే కొంచెం అలాంటి ధోరణిలోనే కనిపించేటట్టు నాకు అనిపిస్తుంది. సో మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.